అమర్నాథ్ యాత్ర మేము కూడా స్టార్ట్ చేసాం. చైత్ర పౌర్ణమి రోజు స్టార్ట్ అయ్యాం దేవరకొండ నుంచి సలేశ్వరం. కానీ ట్రాఫిక్ మాత్రం చాలా హెవీగా ఉంది. ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో కార్ పార్క్ చేసి అక్కడి నుంచి ఆటోలో వెళ్ళొచ్చు. అక్కడ నుంచి ఆటోస్లో దిగిన తర్వాత ట్రెక్కింగ్ చేసేది ఉంటుంది. మేము మా ఫ్యామిలీతో వెళ్ళాము. ఇక్కడ కార్ పార్కింగ్ చేసి ఇలా షేర్ ఆటోస్ ఉంటాయి అన్నమాట. నెంబర్ ఆఫ్ షేర్ ఆటోస్ ఉంటాయి, అందులో నుంచి వెళ్ళాలి. సో ఇప్పుడు మేము ఇక స్టార్ట్ చేసామన్నమాట. మా తెలంగాణ మా పిల్లలు అసలు మా పాప అయితే మొత్తం ఎక్కడం దిగడం, మా బాబుని ఎత్తుకున్నాం. వస్తున్నాం లింగమయ్య అనుబుజ్జమ్మా, నేను అంటే నువ్వు అనరా. వస్తున్నాం లింగమయ్య, వస్తున్నాం లింగమయ్య, వస్తున్నాం లింగమయ్య భుజమ్మ నువ్వు. ఇప్పుడు ఇలా టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వస్తున్నాం లింగమయ్య అని, తర్వాత దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యేటప్పుడు వెళ్తున్నాం లింగమయ్య అని చెప్పి అనుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు టెంపుల్ నుంచి ఇంకొక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. మా వాడు కూడా బాగా నచ్చినాడు చెప్పులు లేకుండా. సలేశ్వరం యాత్ర అనేది లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ ట్రెక్కింగ్, ఆ నల్లమల ఫారెస్ట్, పిల్లలతో అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక మా బుజ్జమ్మ అయితే అలసిపోయి కూర్చుంది ఇక్కడ. రిటర్న్లో చాలా అలసిపోయింది. గుట్ట ఎక్కడం ఒక ఎత్తు అయితే దిగడం ఒక ఎత్తు. మెయిన్ టెంపుల్కి వెళ్ళే ముందు మనకు ముందు 2 శివలింగాలు దర్శనమిస్తాయి. ఒక శివలింగం మీద నిరంతరం వాటర్ పడుతూనే ఉంటుంది. ఆ నల్లమల అడవుల్లోంచి ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు అని చెప్పేసి చాలామంది వాటిని తీర్థంలా తీసుకుంటున్నారు. తర్వాత ఇక్కడ ఒక శివలింగం ఉంది, పైన ఒక శివలింగం, మొత్తం 3 శివలింగాలు ఉన్నాయి. చాలామంది కొబ్బరికాయలు ఇక్కడనే కొడుతున్నారు. సో నేను కూడా ఇక్కడనే కొబ్బరికాయ కొట్టేసిన. కొత్త ఎక్స్పీరియన్స్ అమర్నాథ సలేశ్వరం, అది మాటల్లో చెప్పలేం. ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా నడవాలి, ఒక్కసారైనా శివయ్య దర్శనం చేసుకోవాలి. ఇగో ఇట్లా నిరంతరం వాటర్ పడుతుంది, దాన్ని అందరు తీర్థంలాగా తీసుకుంటున్నారు. సో నేను కూడా తీసుకున్నాను. మా వాడు చేయి పట్టుకోవద్దంట, వాడు ఒక్కడే నడుస్తాడంట. కట్ట పట్టుకొని వాడే నడుస్తా అని చెప్పి వెళ్తున్నాడు. ఇటు చూసిన మొత్తం గ్రీనరీ, పచ్చని ప్రకృతి, అసలు చూడడానికి ఎంత బాగుందో అసలు. చెప్పులు లేకుండా నడుస్తున్నావు కన్నయ్య. దర్శనం చేసుకొని పైకి వచ్చిన తర్వాత అక్కడ అన్నదానం జరుగుతుంది. విజ్ఞప్తి చేస్తున్నారు ఏంటంటే కింద జనాల ఒత్తిడి బాగా ఉంది, భక్తుల ఒత్తిడి, కిందికి వెళ్ళవచ్చు. తినేసాను. ఫుడ్ కూడా చాలా బాగుంది. వెళ్ళే దారిలో కూడా చాలా ఉన్నాయి. అంబలి ఇస్తున్నారు, ఫ్రూట్స్ ఇస్తున్నారు, తర్వాత మజ్జిగ పోస్తున్నారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ చాలా అంటే చాలా బాగుంది. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని మనకు అంతమంది ఉన్నారు అక్కడ. రిటర్న్లో మాత్రం ట్రాఫిక్ మాత్రం చాలా అంటే చాలా ఉంది. సలేశ్వరం ఎంట్రన్స్ ఉంటుంది కదా, అమరాబాద్ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ నుంచి రంగాపూర్ వరకు ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్ ఉంది. 2 sides ఫుల్ ట్రాఫిక్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇది నైట్ 10:30కి ఆ టైంలో చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. సో అలా మా సలేశ్వరం యాత్ర ముగిసిందనమాట. ఈ సంవత్సరం ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. చైత్ర పౌర్ణమి 3 days జరుగుతుంది. చైత్ర పౌర్ణమి ముందు, చైత్ర పౌర్ణమి తర్వాత ఈ సలేశ్వరం యాత్ర. సో ఫస్ట్ రోజు వెళ్తేనే బెటర్, ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది, ఫెసిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత వెళ్తుంటే చాలా జనాలు అవుతుంటారు, ఫెసిలిటీస్ కూడా తగ్గిపోతూ ఉంటాయి, హెవీ క్రౌడ్ అవుతుంది. కాబట్టి ఓపెన్ చేయగానే వెళ్ళండి. 6 o'clock వరకు ఓపెన్ చేస్తారు మార్నింగ్ సలేశ్వరం.